రైట్. ఎంజీరావు గారు, పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో భీకరమైన ఆత్మాహుతి దాడి జరిగింది. షియా వర్గానికి చెందిన మసీదు మీద ఈ దాడి జరిగిన పరిస్థితి. సో పాకిస్తాన్లో ప్రస్తుతం అయితే ఎమర్జెన్సీ పరిస్థితి కొనసాగుతోన్న నేపథ్యం. అసిమ్ మునీర్ అంటూ ఉన్నారు దీని వెనుక ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ ఉంది అని చెప్పేసి. సో అసిమ్ మునీర్ ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ మీద భీకరమైన దాడికి ప్లాన్ చేస్తూ ఉన్నారనే వార్తలు పాక్ మీడియాలో కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో ఏం జరిగే అవకాశం ఉంది? ఎస్ అండి, ఇప్పుడు ఇస్లామాబాద్ పాకిస్తాను కేంద్రం, పాకిస్తాను రాజధాని, అంటే పాకిస్తాన్లో ఒకే ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఉంటుంది అనమాట, అది ఇస్లామాబాద్. ఈ రీజన్ అనమాట, ఈ పాకిస్తాన్ రాజధానిలోని ఇస్లామాబాద్ అవుట్స్కట్స్లో ఒక షియా మాస్క్ మీద, గుర్తుపెట్టుకోవాలి ఇది షియా మాస్క్ అంటే ఇస్లాంలో ఉన్న రెండు వర్గాలు, ఒకటి సున్నీ షియా. పాకిస్తాన్ సున్నీ మెజారిటీ కంట్రీ. ఇక్కడ షియాలు 10 నుంచి 15% పాపులేషన్ ఉంటారు. వాళ్ళకి టార్గెట్గా ఇంకొక తీవ్రవాద సంస్థ పాకిస్తాన్లో ఈ షియా మాస్క్ మీద, అది కూడా ఫ్రైడే ప్రేయర్స్ రోజున జరిగే సమయంలో ఒక ఆత్మాహుతి దళం, అది యాషిర్ బహదూర్ ఖాన్, ఈయన పెషావర్కి చెందిన ఒక ముస్లిం అని తెలుస్తుంది. యాషిర్ ఇప్పుడు వరకు వచ్చిన సమాచారం ప్రకారం ఈయన ఈ మాస్క్లోకి వెళ్ళి ఇది పేల్చిపోయాడు. అలా జరుగుంటే కొన్ని వేల మంది చనిపోయిందరు. అలా కాకుండా గేటు దగ్గర సెక్యూరిటీ ఫోర్స్ ఆపేటప్పటికి అక్కడికక్కడే తనను పేల్చేసుకున్నాడు యాషిర్ బహదూర్ ఖాన్ కుమారుడు అనమాట. దీంతో సుమారు 100 మంది దాకా మరణాలు సంభవించినట్టు తెలుస్తున్నాయి. 200 పైగా ఇంజోర్డ్, గాయపడినట్టు తెలుస్తుంది. ఎక్కడికక్కడ చైనాకు చవాల కుప్పల కింద స్ట్రీండ్ అక్రాస్ దిస్ గ్రౌండ్ ఏరియా అనమాట, మాస్క్ ఏరియా. ఆ చప్పుడు ఈవెన్ ఎంటైర్ ఇస్లామాబాద్ అంతా ఒక భయోత్పాతాన్ని క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. అక్కడ ఎర్త్క్వేకు ట్రిమోర్స్ వచ్చినట్టు జరిగినంత భయానకమైన జరిగిందంట. ప్రజలందరూ ఆందోళన చెందినట్టు చేస్తుంది. వెంటనే పాకిస్తాన్ ప్రభుత్వం షహబాజ్ అసీర్ మునీర్ ఆధ్వర్యంలో వెంటనే ఇస్లామాబాద్లో ఎమర్జెన్సీ ప్రకటించడం జరిగింది. ఎక్కడికక్కడ ప్రభుత్వ కార్యాలయాలు, ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు అక్రాస్ ది పాకిస్తాన్ ఎక్కడికక్కడ అలర్ట్ ప్రకటించడం జరిగింది. దారుణమైన పరిస్థితి. అసలు పాకిస్తాన్లో 2008 మారియట్ హోటల్ తర్వాత జరిగిన అతిపెద్ద తీవ్రమైన భయానకమైన బాంబు పేలుడికి చెప్తున్నారు. దట్టు ఇది పేలింది ఇస్లామాబాద్ అండి, అంటే పాకిస్తాన్ క్యాపిటల్, హయ్యెస్ట్ సెక్యూరిటీ జోన్ ఏరియాలో, అది కూడా ఇది మిలిటరీ హెడ్ క్వార్టర్ దగ్గరలో ఇస్లామాబాద్లో ఇది జరగడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఇంతకీ పాకిస్తాను ఎస్టాబ్లిష్మెంట్, పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే దీని వెనకాల టీపీపీ, ఇది తెహ్రీక్ ఈ పాకిస్తాన్ తాలిబాన్ అనే ఆఫ్ఘనిస్తాన్ ఆరిజిన్ అయిన ఈ టీపీపీ ఉంది. దీని వెనకాల భారతదేశ హస్తం కూడా, హస్తం కూడా ఉండే అవకాశం ఉందని తాలిబాన్ ప్రభుత్వం నిందించింది అనమాట ఇప్పుడు టీపీపీని. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ భారతదేశం దాన్ని తిరస్కరించింది, రిఫ్యూట్ చేసింది. అదేవిధంగా భారతదేశం ఈ బాంబు దాడి చనిపోయిన వాళ్ళ తరపున విచారం కూడా చేయడం జరిగింది. భారతదేశం ఎప్పుడు కూడా ఒకటే స్టేట్మెంట్ ఇస్తుంది, టెర్రరిజం ఇన్ వాట్ ఎవర్ ఇట్స్ మేనిఫెస్ట్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్ అండ్ మేనిఫెస్టేషన్స్. అంటే అసలు టెర్రరిజం ఎక్కడైనా టెర్రరిజమే, దాంట్లో అది మంచి టెర్రరిజం చెడు టెర్రరిజం ఉండదు. అది ఏ ఫామ్లో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా దాన్ని ఖండించాల్సిందని భారతదేశం ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చింది. కాబట్టి అది భారతదేశానికి ఎటువంటి సంబంధం లేదు. కానీ టీపీపీ దీని వెనకాల ఉన్నది తెహ్రీక్ పాకిస్తాన్ తాలిబాన్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, తర్వాత అక్కడ ఆ ఏరియాల్లో తిరుగుబాటు దారుణం ఉంది పఖ్తూన్స్లో. అక్కడ తాలిబాన్ ప్రభుత్వం అండదండలతో టీపీపీ పనిచేస్తూ ఉంటుందని పాకిస్తాన్ చెబుతూ ఉంటుందండి. కాకపోతే ఈ టీపీపీ అనేది ఎక్కువ ఈ పెషావర్, నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఈ మౌంటైనస్ టెరిటరీస్లో అక్కడ ఉంటుంది అనమాట. ఇది పాకిస్తాన్ ఆర్మీని ముప్పు తిప్పల పెడుతుంది. రీసెంట్గా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ మీద అటాక్ చేసి కొంతమందిని చంపడం జరిగింది. దానికి ప్రతీకారంగా ఇప్పుడు అది కూడా ఇస్లామాబాద్లో తీవ్రమైన దాడికి పాల్పడిందని తెలుస్తుంది. 2 షియాల్ మాస్క్ని టార్గెట్ చేయడం ద్వారా అక్కడ ఏం చెప్తుందంటే టీపీపీ లేకపోతే ఈ తీవ్రవాద సంస్థలు ఏంటంటే సున్నీ యొక్క ఆర్గనైజేషన్ వీళ్ళ మీద అటాక్ చేసినట్టు, మైనారిటీస్ మీద అనేది తెలుస్తుంది అనమాట. అంటే పాకిస్తాన్లో ఒక భయానకమైన భయోత్పాతాన్ని, అంతర్యుద్ధాన్ని క్రియేట్ చేసే టార్గెట్తో ఈ అటాక్ జరిగింది అనే విధంగా మనం దాన్ని విశ్లేషణ కూడా చేయొచ్చండి. ఇప్పుడు ఇంకా ఇంతకే ఏంటంటే టీపీపీ తెహ్రీక్ ఈ పాకిస్తాన్ తాలిబాన్ అనేది అటు ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చి అటాక్ చేసి వెళుతుంది. కాబట్టి ఆఫ్ఘాన్ ప్రభుత్వం, తాలిబాన్ ప్రభుత్వం దీనికి అండదండలు విధిస్తుంది, అండదండలు ఇస్తుంది అని
ఈ అసిం మున్నీర్ ఆరోపణ చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద ఎలాంటి దాడి జరిగినప్పుడు ఎప్పుడు కూడా ఆఫ్ఘాన్ మీద వైమానిక దాడి చేసింది. అంటే ఇప్పుడు అసిం మున్నీర్ ప్రభుత్వం ఆఫ్ఘాన్ మీద దాడి చేయబోతుందని మనం అబ్జల్యూట్లీ వీ కెన్ డిస్క్రైబ్ అండి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ మీద ఎందుకు దాడి చేయబోతుంది పాకిస్తాన్ అంటే దాని అంతర్గత పరిస్థితి. ఇప్పుడు ఆల్రెడీ బలూచిస్తాన్లో అంతర్యుద్ధ పరిస్థితి, అక్కడిని ఆర్మీ కూడా ఆపలేని పరిస్థితి. పాకిస్తాన్ ఇప్పుడు ఇస్లామాబాద్లోనే బాంబు దాడి జరగడం వల్ల ప్రజల్లో సైన్యం అంటే ఒక అపనమ్మకం వచ్చింది. సైన్యం మీద ఒక రకమైన భయం ఉందన్నమాట, పాకిస్తాన్ రక్షించలేకపోతుందని. కాబట్టి అసిం మున్నీర్ ప్రభుత్వం ఇప్పుడు తాలిబాన్ ప్రభుత్వం ఆఫ్ఘాన్పై కొన్ని గంటల్లో దాడి చేసే అవకాశం ఉంది. దీని ద్వారా అంటే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. ఆఫ్ఘనిస్తాన్లో ఏంటంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేవు, సింపుల్ ఎయిర్ గన్స్ తప్పితే. కాబట్టి పాకిస్తాన్ యొక్క JF-10, JF-17 థండర్, F-16 బాంబర్స్ వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేస్తే అవి ఏమీ చేయలేవండి. వాళ్ళు దాడి గురి అవ్వడం తప్పితే వాళ్ళు ఏమీ చేయలేరు. వాళ్ళని కూల్చే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాళ్ళ దగ్గర లేవు. కాబట్టి అది ఎయిర్ ఫోర్స్ ఉపయోగించి వైమానిక దాడికి పాల్పడవచ్చు. ముఖ్యంగా కాబూల్ మీద, ఈ TPP అధికంగా ఉండే ఈ కాందహార్ పట్టణాల మీద, ముఖ్యంగా కాందహార్ పట్టణం మీద, ఇది తర్వాత క్వెట్టాకు ఆపోజిట్లో ఉన్న తర్వాత ఈ ప్రావిన్సెస్ మీద, హెల్మండ్, ఈ ప్రావిన్సెస్ల మీద ఆఫ్ఘనిస్తాన్లో ఇది తీవ్రమైన దాడికి పాల్పడే అవకాశం ఉంది. అందువల్ల ఆఫ్ఘాన్ ఏం చెప్తుందంటే మాకు ఎటువంటి సంబంధం లేదు అని పదే పదే ఆఫ్ఘాన్ తాలిబాన్ ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇది పాకిస్తాన్ ప్రభుత్వం వినేలా లేదు. ఒకవేళ అలాగా పాకిస్తాన్ ఆఫ్ఘాన్పై దాడి చేస్తే వాళ్ళు ఎయిర్ అటాక్ని తట్టుకోలేరు. కానీ వాళ్ళు ఏంటంటే గ్రౌండ్ ఫోర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఏది తాలిబాన్వి ఆఫ్ఘనిస్తాన్లో. వాళ్ళు అక్రాస్ ది జురాన్ లైన్, అంటే అక్రాస్ ది అరౌండ్ 2600 కిలోమీటర్ల బౌండరీ వెంబడి వాళ్ళు చొచ్చుకొచ్చే అవకాశం ఉంది. కొన్ని అవుట్ పోస్టులను వాళ్ళు కూడా కొట్టే అవకాశం ఉంది. కాబట్టి పాకిస్తాన్ ఆర్మీకి గ్రౌండ్ మీద వాళ్ళు అటాక్ చేయొచ్చు. అది ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. అంటే ఏంటి, పాకిస్తాన్ ఆఫ్ఘాన్ యొక్క యుద్ధం అనేది అనివార్యం అని తెలుస్తుంది. ఎందుకంటే అసిం మున్నీర్ నేను స్ట్రాంగ్, ఎవరినైనా అటాక్ చేయగలుగుతాను అని చెప్పడం. ఇటు ఇండియా మీద అటాక్ చేస్తే ఊరుకోదు ఇండియా. కాబట్టి అక్కడ ఇరాన్ ఇంకో దేశం, అది ఊరుకునే పరిస్థితి అక్కడ లేదు. కాబట్టి అమాయకంగా కనపడే తాలిబాన్ మీదే ఇది అటాక్ చేసి మేము తోపు ఆర్మీని, మేము ఎయిర్ ఫోర్స్ స్ట్రాంగ్ అంటూ దాన్ని సమర్థించుకుంటుంది అన్నమాట. ఎలాగా, ఇప్పుడు పాక్ ఆర్మీ, పాక్ పోలీస్ ఫోర్సెస్ ఇప్పుడు బలూచిస్తాన్ ఈ ప్రాంతంలో హ్యూమన్ రైట్స్ వైలేషన్కి పాల్పడుతున్నాయి అనమాట. కోతకు వస్తున్నాయి. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్కి డేంజర్ ఉంది, ముఖ్యంగా తాలిబాన్ నుంచి డేంజర్ ఉంది. కాబట్టి నేను రక్షకుడిని పాకిస్తాన్కి, ఐఎమ్ ది సేవర్ ఆఫ్ ది పాకిస్తాన్ అనుకుంటూ ఆయన ప్రజల్లోనూ చెప్పి ఆర్మీని కంట్రోల్ తీసుకోవడానికి ఒక రాజకీయ ఎత్తుగడలో భాగంగానే ఈ అటాక్ చేసే అవకాశం ఉంది. కానీ టెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ మాత్రం అది ఎలా అటాక్ చేస్తే మళ్ళా పునరావృతం అయ్యే అవకాశం ఉంది. మరి అసిం మున్నీర్ ఏ విధంగా ప్రతిస్పందిస్తాడో తాలిబాన్కి దానికి బీ ఫిట్టెడ్ రెస్పాండ్ చేయడానికి అక్కడ సిద్ధంగా ఉంది.